సహజ సిద్ధమైన పద్ధతులతోటి రోగాలను నయం చేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రి. కేవలం ఆహార పద్ధతుల ద్వారా, ఇతర థెరపీస్ ద్వారానే అనేక రోగాలను నయం చేస్తూ రోగులను ఇంటికి పంపిస్తుంది. ఇంతకీ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, ఎలాంటి ఆహారాలు అందిస్తూ ఉన్నారు, ఏ రోగానికి ఏ థెరపీస్ని వాడుతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి. ప్రజెంట్ మనం నేచర్ క్యూర్ ఆసుపత్రి లోపల ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఎక్కడ చూసినా కూడా మనకు గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ప్రత్యేకంగా క్వార్టర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. క్వార్టర్స్ ప్రత్యేకంగా ఎవరైతే పేషెంట్స్ సపరేట్ ఉండాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా మనకు క్వార్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటుగా జనరల్ వార్డ్స్కి సంబంధించిన క్వార్టర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా మనకు ఒక గ్రీనరీ అనేది నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏదైతే ఈ నేచర్ క్యూర్ ఆసుపత్రి ఉంది, ఒక పక్క చల్లటి గాలి ఉంటుంది, మరో పక్క గ్రీనరీ పచ్చదనంతో కూడా పూర్తి స్థాయిలో నేచర్ క్యూర్ ఆసుపత్రి ఉంటుంది. ట్రీట్మెంట్స్తో పాటుగా ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పచ్చు. మనతో పాటు మాట్లాడడానికి మెడికల్ సూపరింటెండెంట్ శ్యామల గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తం మనకు నేచర్ క్యూర్ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనిపిస్తూ ఉంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటారా? ఇది మేము యాక్చువల్గా యాన్యువల్ మెయింటెనెన్స్ అడిగాము కదా, దానికి మేము ఇచ్చామన్నమాట. సో వాళ్ళు మాకు మంత్లీ ఇంకా మెయింటెనెన్స్ అనుకుంటుంది, మేము వాళ్ళ ద్వారా మేము మెయింటెనెన్స్ చేయించుకుంటుంటాం. ఎక్కడ కూడా చెట్టు ఎండిపోకుండా ఇంకా రకరకాలుగా అన్ని మొక్కలు పెట్టి మెడిసినల్ ప్లాంట్ అని ఇక్కడ మేము అన్ని తులసి వనం పెట్టామన్నమాట. ఇప్పుడు మనం ఎదురుకుండా చూస్తున్నాం కదా, అదంతా తులసి వనం పెట్టాము అక్కడ. ఇంకా ముందర మనకి హర్బల్ గార్డెన్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది ఇక్కడ పెట్టాము. సో ఇలాగా అంటే పేషెంట్స్కి అవసరాలకి తగ్గట్టుగా, అంటే వాళ్ళ చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ ఔషధ మొక్కలు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఇది పెట్టాము. తర్వాత యాన్యువల్గా ఇదంతా మెయింటెనెన్స్ చేయడానికి మాకు గార్డెనర్స్ ఉన్నారండి, వాళ్ళ ద్వారా మేము చేయించుకుంటాం. మేడం దాంతోపాటుగా రోజువారీగా ఓపీ కేసులు ఎన్ని వస్తాయి, దాంతోపాటుగా అడ్మిషన్స్ ఎన్ని అవుతాయి? మాకు ఇప్పుడు ఇది సీజన్ అండి, యాక్చువల్గా సీజనల్గా ఉంటుంది మాకు అడ్మిషన్స్ ఓపీ అనేది కూడా. ఈ వేసవి కాలంలో అంటే జనవరి మధ్య నుంచి వేసవి మొదలవుతున్నప్పటి నుంచి అప్పటి నుంచి మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మాకు కంటిన్యూస్గా బాగా ఎక్కువ మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. రోజుకి మనకి దాదాపుగా మాకు ఓపీ స్లిప్స్ అనేటటువంటి 150, 120 వరకు, 120 నుంచి 150 మధ్యలో ఉన్నారు. అంటే దాని లోపల న్యూ ఓపీ ఉంటారు, ఓల్డ్ ఓపీ ఉంటారు. అంటే నిన్న చూపించుకునే వాళ్ళు వాటికి ఓల్డ్ ఓపీ అవుతారు, న్యూగా కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. సో ఓపీ టైమింగ్స్ ఏమో 8 నుంచి 3 o'clock దాకా ఉంటుంది. ఐపీ ఏమో ఇంకా మామూలుగా వాళ్ళు ఇంకెక్కడే అడ్మిట్ అయిపోతారు కాబట్టి ఐపీ అడ్మిషన్స్ ఉంటాయి. ఐపీ అడ్మిషన్స్ మనకి రోజుకొక 10 అవుతాయి, ఒక్కొక్కసారి 12, 8 ఒక్కొక్క రోజు పండగ రోజులు అట్లా ఉన్నప్పుడు తక్కువ ఉంటాయి, లేదు మిగతా రోజులు మాత్రం మంచిగా. మేడం నేచర్ క్యూర్ ఆసుపత్రి అనగానే, అంటే నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ అనగానే ఖరీదైనదిగా భావిస్తారు. పేదవాళ్ళకు, దాంతోపాటుగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా ఇక్కడ? ఎలా ఉంటుంది టారిఫ్ కానీ ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, మన రాష్ట్ర ప్రభుత్వంలో వైట్ రేషన్ కార్డు అనేది ఉంటుంది కదా, ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఫ్రీ అన్నమాట. కానీ భోజనం యొక్క ఖర్చు ఇంకా బెడ్ ఛార్జెస్ ఉంటాయి. అవి మనకి వారానికి తీసుకుంటే 3,500 వరకు ఉంటుంది అన్నమాట. మొత్తం బెడ్ ఛార్జెస్, ట్రీట్మెంట్ ఛార్జెస్ కలుపుకొని, భోజనం ఛార్జెస్ ప్లస్ బెడ్ ఛార్జెస్ కలుపుకొని 3,500 వరకు ఉంటుంది. నార్మల్గా అయితే నార్మల్గా వైట్ రేషన్ కార్డు లేకపోతే 9,000 వరకు ఉంటుంది. డైట్, ట్రీట్మెంట్, బెడ్ ఛార్జెస్ అన్ని కలుపుకొని అంటారు. మనం జనరల్ వార్డ్ ఉంది, తర్వాత క్వార్టర్స్ ఉంది. క్వార్టర్స్ స్పెషల్ వార్డ్ కూడా ఉంది. స్పెషల్ వార్డ్ ఇప్పుడు జనరల్ వార్డ్ చూస్తాం కదా, దానిపైన స్పెషల్ వార్డ్ ఉంటుంది. సో స్పెషల్ వార్డ్ అంటే సేమ్ స్పెషల్గా, అంటే దాని లోపల అది వరకు మేము కామన్ టాయిలెట్స్ అవి తీసేసి సపరేట్గా, అంటే ఒక పేషెంట్కి ఇది లేకుండా చేయించాము స్పెషల్ వార్డ్. అది మనకి 13,500 దాకా అవుతుంది. అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నాను,
ఒక్కొక్కసారి ఒక పేషెంట్కి మనం ఎక్కువ ట్రీట్మెంట్ రాసాము, లేదా డైట్ తక్కువ తీసుకున్నాం, లేదా ఎక్కువ వాళ్ళ యొక్క డిసీజ్ని బట్టి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ని బట్టి మనకి కొంచెం పైసలు అటు ఇటుగా అవుతాయి. కానీ 13,500 స్పెషల్ వార్డుకి అవుతుంది. కాటేజెస్లో ఏమో 23,500 దాకా అవుతుంది. మనం చివరిగా ఓవరాల్గా ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు? ఇప్పుడు మాకు చాలా రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేటటువంటి వాళ్ళు మాకు చెప్పాలనుకుంటే తక్కువ మందే ఉన్నారండి. ఇప్పుడు మేము ఉన్నటువంటి వాళ్ళము నలుగురు అందరూ మొత్తం 16 మంది డాక్టర్లు ఉన్నారు. దాంట్లో 4 వెళ్ళిపోయి 12 మంది డాక్టర్లమే పనిచేస్తున్నాము. ఇంత మొత్తం హాస్పిటల్కి మేమే టీచింగ్ చేస్తాము, మేమే అన్ని వర్క్స్ అన్ని కూడా మేమే చేస్తాము. అంటే కాలేజ్ హాస్పిటల్ 2 కూడా డాక్టర్స్ అందరూ ఉన్నత డాక్టర్సే చూసుకుంటూ ఉంటాము. సో మిగతా మేమంతా కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారన్నమాట. ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్, డిఈఓస్, ఇప్పుడు మీరు చూసినటువంటి వాళ్ళందరూ మసాజ్ వర్కర్స్ వాళ్ళందరూ మాకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. సెక్యూరిటీ అంతా మాకు అవుట్ సోర్సింగ్. ఓకే, ఇది మొత్తం మీద పేదవారికి మధ్యతరగతి వారికి కూడా ఉపశమనం కలిగించేలాగా వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి తక్కువ ధరకే ఇక్కడ వైద్య సేవలను కూడా అందిస్తూ ఉన్నారు. మనం ఇతర డిపార్ట్మెంట్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఓపీలో ఉన్నాం. ఓపీలో వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకున్నాం. మనతో పాటు డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు. సార్, ఓపీకి వచ్చిన తర్వాత ఎలా చూస్తారు కండిషన్స్, వారికి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వచ్చిన ప్రతి ఒక్కరిని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి. రిజిస్ట్రేషన్ 1 month వ్యాలిడిటీ ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది. అది ఎన్నిసార్లు అయినా డాక్టర్ని కలవచ్చు, అంతా ఫ్రీనే ఉంటుంది. వాళ్ళకి ప్రతిరోజు డాక్టర్ని వచ్చి కలిసి వారి ఒక సమస్యను బట్టి ఇక్కడ ట్రీట్మెంట్స్ నిర్ణయించడం జరుగుతుంది. దాని ద్వారా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ హైట్, వెయిట్, లేకపోతే ఇంకా బీపీ, షుగర్ ఏమన్నా అన్ని రికార్డ్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళ కేస్ షీట్ ఫిలప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ డేటా అంతా తీసుకొని కేస్ షీట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి, అంటే ముందు ఇక్కడున్న జూనియర్ డాక్టర్స్ మెయిన్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు పేషెంట్ని, ఈ డేటాని. ఆ తర్వాత డాక్టర్ అడ్వైస్ ప్రకారము వాళ్ళకి ఓపీ ట్రీట్మెంట్, అంటే రోజు ఇంటికి దగ్గర నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చా, లేకపోతే వీళ్ళకి ఇన్ పేషెంట్ మ్యాండేటరీ అనేది కూడా మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది, ఎన్ని రోజుల ట్రీట్మెంట్ అది. ఆ తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డాక్టర్స్ అడ్వైస్ మీద జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ 3 kinds ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి జనరల్ వార్డ్ ఉంది, రెండవది స్పెషల్ రూమ్స్ ఉన్నాయి, మూడవది కాటేజ్ ఉంది. జనరల్ వార్డ్ అంటే వార్డ్లో 20 పేషెంట్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ వదిలేస్తే వాళ్ళకి వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలని చెప్తారు, ఎలాంటి దశలో మీరు అడ్మిషన్ అనుకుంటారు? వచ్చిన వాళ్ళందరికీ అంటే అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళకున్న సమస్యను బట్టి మినిమం 1 week నుంచి 21 days అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సమస్యలను బట్టి వాళ్ళ సమస్య దీర్ఘకాలం నుంచి ఉంది, ఎక్కువ రోజులు పడుతుంది అనుకున్నప్పుడు వారికి ఇక్కడ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు, ఒక 20 days ఉండాలి, 30 days ఉండాలి అని. అన్ని రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే, మేజర్గా వచ్చేటప్పుడు వాళ్ళకి పర్సనల్ థింగ్స్ క్యారీ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ వాక్ చేయాల్సి వస్తుంది, యోగా చేయాల్సి వస్తుంది, దానికి తగ్గట్టు క్లోత్స్, రోజు వాళ్ళు ట్రీట్మెంట్స్ కొన్ని తీసుకోవాలి. అంటే ఎనిమా ఇలాంటి ఎనిమా క్యాన్ అలాంటి వాళ్ళే ఓన్గా క్యారీ చేసుకోవాలి. ఆయిల్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్స్ కూడా వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ ఆయిల్స్ వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. చూసాం కదా, అవుట్ పేషెంట్ విభాగానికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ తెలుసుకుందాం. మనం మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. నేచర్ క్యూర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉన్నారు అనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు, సీనియర్ డాక్టర్. సార్ చెప్పండి, ఇంతకీ నేచర్ క్యూర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉన్నారు, ఏ రకాల జబ్బులకు అందిస్తూ ఉంటారు? నేచర్ క్యూర్లో ఎలాంటి మందులు లేకుండా కొన్ని ప్రకృతి చికిత్సా పద్ధతులతో జబ్బులు తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ సంబంధించిన వింగ్ ఇక్కడ. దీంట్లో ఎక్కువగా పెయిన్కి సంబంధించిన సమస్యలు ఇంకేమేమి ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు కానీ,
నడుము నొప్పులు కానీ, లేకపోతే మెడ నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, లేకపోతే యాంకిల్స్ పెయిన్ కానీ, ఇలాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ మనకి ప్రకృతి చికిత్స పద్ధతులు, ఫిజియోథెరపీ, ఆకుపంచర్ ఇలాంటి ట్రీట్మెంట్ పద్ధతులతో కూడా మనం జబ్బులు తగ్గిస్తాం. ఇక్కడ ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేదు. అయితే మరి ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళకి ఎక్కువగా అబోవ్ 65-70 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళు డీజనరేటివ్ డిసీజెస్లో భాగంగా మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయి. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజ్ థెరపీతో పాటు మర్దన చికిత్సలు, వీటితో పాటు పెయిన్ తగ్గటానికి ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ కానీ, లేకపోతే ఇంటర్ఫరెన్షియల్ థెరపీ కానీ, ఆ వాపు ఇలాంటివి ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, తర్వాత ఓన్లీ స్టిఫ్నెస్ ఉంటే అంటే వ్యాక్స్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి ఇవ్వటం జరుగుతుంది. సార్ ఇది మట్ థెరపీ కూడా చేస్తారు కదా, ఇక్కడ దేనికి వాడతారు అసలు? మీరు చక్కని ప్రశ్న అడిగారు. మృత్తిక చికిత్స విధానము ఇది హైడ్రోథెరపీలో భాగంగా మనం ఇస్తుంటాము. దీన్ని మనము ఎక్కువగా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతేనేమో మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి, అండ్ లేకపోతే వారికోస్ వెయిన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ మృత్తిక చికిత్స పద్ధతి బాగా పనిచేస్తుంటుంది. అంటే డైరెక్ట్ మడ్ అప్లై చేయటం అనమాట. అంటే మన నల్లరేగడి ఒండ్రు మట్టి ఉంటుంది చూసారా, చెరువు మట్టిని తీసుకొచ్చి దాన్ని పూర్తిగా మనము రాళ్ళు లేకుండా చేసి ఫిల్టర్ చేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఎండబెట్టి తర్వాత దాన్ని నానబెట్టి ఇంకా ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని చేసిన తర్వాత ఆ మట్టిని మనము ఒంటికి అప్లై చేసినట్లయితే, అంటే కొన్నేమో పార్ట్లుగా అప్లై చేస్తాం, మోకాళ్ళకి, పొట్టక, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకైతే పొట్టకు అప్లై చేస్తుంటాము. పెయిన్స్కి, గ్యాస్ట్రైటిస్కి, స్కిన్ డిసీజెస్కి చాలా బాగా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి అరిటాకుతో కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. దాన్ని అంటే ఆతప స్నానం అంటాము దీన్ని. అంటే అరిటాకులో పెట్టేసి మనిషిని చుట్టి మళ్ళీ కొంచెం సేపు ఉంచిన తర్వాత అంటే మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ టైంలో అలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. అది కూడా పూర్తిగా స్కిన్ డిసీజెస్కి సంబంధించిన థెరపీ అన్నమాట. అంటే సోరియాసిస్ లేదా ఎగ్జిమా ఇలాంటి ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రకృతి చికిత్స పద్ధతుల్లో ఎక్కడ ఎలాంటి హెర్బల్ అప్లికేషన్ కానీ, లేకపోతే మోడర్న్ మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే కషాయాలు కానీ ఇలాంటి ఏమీ లేహ్యాలు కానీ, చూర్ణాలు కానీ ఏమీ వాడకుండా మనము మన చికిత్సా పద్ధతులతో, సహజమైన చికిత్సా పద్ధతులతోనే జబ్బులను తగ్గిస్తూ ఉంటాం. సార్ బాడీ డీటాక్సిఫికేషన్ కావడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు? అంటే మన శరీరంలో ఉన్న మలినాలను తొలగించాలి. మనకు జబ్బులు తగ్గాలంటే ముందు నేచర్ క్యూర్లో ఏమి ఎక్కువగా మనము బిలీవ్ చేస్తామంటే ముందు మలినాలు తొలగాలి, తర్వాత ఆరోగ్యం వస్తుంది అని. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కువ శాతం వాళ్ళకి అంటే వాళ్ళ కండిషన్ బట్టి డయాబెటీస్ లేకపోతే క్యాన్సర్ ఇలాంటి పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ వారికి ఫాస్టింగ్లో ఉంచి ఎనిమా ఇచ్చి, ఎనిమాలో కూడా రకాలు ఉన్నాయి. అంటే మామూలు వాటర్తో అంటే ల్యూకోమ్ వాటర్తో ఇస్తుంటాము ఎనిమా, లేకపోతే వీక్నెస్ అంటే కోకోనట్ వాటర్, లేకపోతే కొద్దిగా మనము నీమ్ వాటర్ ఎనిమా, స్కిన్ డిసీజ్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇస్తుంటాము. ఈ ఎనిమా ఇచ్చి శరీరంలో మలినాలను తొలగిస్తూ ఉంటాం. ఫస్ట్ మలినాలను తొలగించిన తర్వాత శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చడానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, అంటే ఆహారాన్ని మనం ఇక్కడ 3 భాగాలుగా విభజిస్తుంటాము. అంటే ఎలిమినేటివ్ డైట్, సూతనింగ్ డైట్, కన్స్ట్రక్టివ్ డైట్ అని. అంటే హైడ్రోథెరపీ అంటేనే వాటర్ చికిత్సా పద్ధతులు అనమాట. టబ్బులతో ట్రీట్మెంట్ ఇవ్వటము, లేకపోతే ఎనిమా ఇవ్వటము, లేకపోతే స్టీమ్ ఇవ్వటము, లేకపోతే జెట్ బాత్స్ ఇవ్వటము, ఇవన్నీ కూడా హైడ్రోథెరపీ కింద వస్తుంటాయి. చివరిగా నేచర్ క్యూర్కి ఎలాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తామన్నమాట? దీర్ఘకాల సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా నేచర్ క్యూర్ చికిత్స పద్ధతిలో ఎన్నుకోవడం చాలా ఉత్తమం.
ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ రోజులు మనము మందుల మీదే ఆధారపడి ఉన్నట్టయితే అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఎవరు ఎక్కువగా వస్తూ ఉన్నారు పేషెంట్స్? ఇక్కడికి వచ్చే వాళ్ళు అతి దీర్ఘకాల సమస్యలు ఎక్కువగా, అంటే ముఖ్యంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, గ్యాస్ట్రైటిస్, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యాచురోపతి ట్రీట్మెంట్స్కి ఎలిజిబుల్ అండి. అందరూ వచ్చి మన దగ్గర సహజమైన పద్ధతులతో జబ్బులని సింపుల్గా తగ్గించుకొని పర్మనెంట్గా రాకుండా కొన్ని ఆహార నియమాలు, జీవన విధానం మార్చుకున్నట్లయితే వాళ్ళ జీవితాంతం ఆరోగ్యంగా సుఖంగా ఉండొచ్చండి. ఇది ఎక్కువగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు నేచర్ క్యూర్కి వస్తున్నట్టు కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా అనేక సమస్యలకు నేచర్ క్యూర్ పరిష్కారం చూపుతుందనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనం మరొక అంశం, మనం ఏదైతే మరొక వార్డుకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ అనిల్ ఉన్నారు. మనము నేచర్ క్యూర్లోని యోగా సెంటర్లో ఉన్నాం. ఈ యోగా సెంటర్లో సెషన్స్ ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది, దాంతోపాటుగా ఏదైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎలా ఇక్కడ యోగా నేర్పిస్తారో తెలుసుకుందాం డాక్టర్ అనిల్ గారితోనే మాట్లాడి. చెప్పండి, అసలు యోగా సెంటర్లో మార్నింగ్ సెషన్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 5:45 స్టార్ట్ అవుతుంది సార్. 5:45 to 6:30, దెన్ 6:30 to 7:30 ఉంటుంది. దెన్ మళ్ళీ 9 to 10:30, 10:30 to 12:30, దెన్ ఈవినింగ్ 4 to 5, 5 to 6:30. సో అలా మనకి పర్ డే 6 సెషన్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి 9 to 10:30, 10:30 to 12. సో 9 to 10:30 ఒబెసిటీ బ్యాచ్ ఉంటుంది. సో దాంట్లో మనకి సూర్య నమస్కారాస్, చంద్ర నమస్కారాస్ ఇవన్నీ చెప్పుకుంటాం. 10:30 to 12 థెరపెటిక్ బ్యాచ్, మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా, డిస్క్ బల్జెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఓఎనీస్. సో వీళ్ళకి థెరపీ చెప్తాం. అంటే మనకి ఓన్లీ 5 to 6 ఆసనాస్ ఉంటాయి. సో అవి వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అన్నీ చేయకూడదు, థెరపెటిక్ ఓన్లీ కొన్ని ఆసనాస్ ఉంటాయి, అవి చేపిస్తూ ఉంటాం. అంటే నార్మల్గా అందరికి ఏ సెషన్ ప్రిఫర్ చేస్తారు మీరు? సో మామూలు జనరల్ బ్యాచ్, జనరల్ ఫిట్నెస్ కోసం అయితే మనము మార్నింగ్ 5 to 6:30 ఉంటుంది, 6:30 to 7:30 అది ఉంటుంది, దెన్ 9 to 10:30. సో ఈ బ్యాచెస్ జనరల్ యోగా. సో జనరల్ ఫిట్నెస్ కానీ ఒబెసిటీ కానీ వాళ్ళకి ఆ బ్యాచెస్ సూట్ అవుతాయి. అంటే ఓవరాల్గా ఎంతమంది ఉంటారు? సో ఓవరాల్ మనకి 150 వరకు ఉంటుంది స్ట్రెంత్ ఉంటారు. అంటే ప్రధానంగా థెరపీస్ తీసుకుంటూ ఉంటారు, పక్క ఆక్యుపెన్షన్ కానీ అవి కానీ ఇతర సంబంధించిన థెరపీస్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాటి సంబంధించిన థెరపీస్ అవి ఉంటే యోగా థెరపీ వల్ల ప్రధానంగా కలిగేటటువంటి లాభాలు ఏంటి? సో యోగా థెరపీ వల్ల మనకి వాళ్ళకి పెయిన్ రిలీఫ్, పెయిన్ మేనేజ్మెంట్ బాగుంటుంది. సో యోగా వల్ల మనకి పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ ఉంది, అక్యుపంక్చర్, సో అది టెంపరీ, బట్ యోగా పర్మనెంట్ సొల్యూషన్. సో మనకి ఇంటర్నల్గా స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి యోగాతో. సో ఎవ్రీ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, ఎవ్రీ ఆర్గన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి లాంగ్ రన్లో పర్మనెంట్ సొల్యూషన్ యోగా థెరపీ. అంటే దాంతోపాటు ఇక్కడ వారం రోజులు, 15 రోజులు, 45 రోజులు ఉంటారు. ఉన్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరు మళ్ళీ వారికి ఏమైనా సూచనలు చేస్తారా ప్రాక్టీస్ చేయమని? సో వాళ్ళకి లాస్ట్ డే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఒక వీడియో రికార్డ్ చేపిస్తుంటారు. సో వాళ్ళు చేసే ఆసనాస్ వాళ్ళతో చేస్తూ ఒక వీడియో షూట్ చేస్తాం. సో అవి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. యోగా సెంటర్లో వివిధ రకాల జబ్బులకు సంబంధించి కూడా పెయిన్ రిలీఫ్కి సంబంధించి కావచ్చు, ఇతర కొన్ని ఆసనాలు వేయిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇతర థెరపీస్తో పాటుగా యోగాకు సంబంధించి కూడా నేర్చుకోవడం ద్వారా, ఈ యోగా వేయడం ద్వారా వారికి పర్మనెంట్ సొల్యూషన్స్ దొరుకుతాయి అనేది కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు ఈ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో. మనం మరొక సెంటర్కి వెళ్ళి వివరాలు తెలుసుకుందాం. నా పేరు జ్యోత్స్న. నేను ఇక్కడ నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ ఉంది, సైనస్ ప్రాబ్లం ఉంది. దానికోసమని వచ్చాను, డాక్టర్ గారి దగ్గర వచ్చాను. మాలతి మేడం గారు సజెస్ట్ చేశారు. రోజు ఆయిల్ ట్రీట్మెంట్, ఆయిల్ మసాజ్ ట్రీట్మెంట్, ఆక్యుపంక్చర్ 2 చేయించుకుంటున్నాను. అయితే ఇటు 5 days అయింది. నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. డైలీ ఏంటంటే ఆయిల్ మసాజ్ చేస్తారు, సర్విక్స్ ఇక్కడ షోల్డర్ స్కిన్, నెక్ మొత్తం హోల్ బాడీ కూడా, మధ్యలో హోల్ బాడీ కూడా ఆయిల్ మసాజ్ చేస్తారు. తర్వాత దానిలో ఇంకా భాగాలు ఉన్నాయి, ఐస్ మసాజ్ అవన్నీ కూడా చేస్తారు. అది ఇంతకుముందు ఏంటంటే నాకు చాలా స్టిఫ్ ఉండిపోయింది షోల్డర్స్ 2.
ఇప్పుడు చాలా లూజ్ అయింది, చాలా అది కాక రీలింగ్ సెన్సేషన్ ఉండేది, గిడ్డీనెస్ ఉండి రీలింగ్ సెన్సేషన్ ఉండేది, తూలిపోయేదాన్ని. ఇప్పుడు అది మొత్తం పోయింది, అది చాలా తగ్గిపోయింది. నాకు ఈ 5 daysలోనే చాలా రిలీఫ్ కనిపించింది. అలాగే ఆక్యుపెంచర్ వల్ల నాకు సైనస్ కూడా చాలా, అంటే తుమ్ములవి డైలీ రెగ్యులర్గా వస్తుండేవి, ఇప్పుడు ఇక 3-4 days నుంచి ఆగిందనమాట. నేచర్ క్యూర్ ఆసుపత్రి డైట్ కిచెన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాము, చాలా పెద్ద హాల్, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదైతే చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతారో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఇక్కడే వారి డైట్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకీ ఈ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చినటువంటి రోగులకు ఎలాంటి సూచనలు డైట్ విషయంలో వారికి ఎలాంటి ఆహారాన్ని అందిస్తారు, ఏ రోజు ఎలాంటి ఆహారాన్ని అందిస్తారు అనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ ఆశా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక పేషెంట్కి డైట్ విషయంలో ఎలా ఫాలో అవుతారు? డైట్ జనరలీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి, అది మాకు వస్తుంది. సో దాన్ని మేము ప్రిపరేషన్ చేయించి పెడతాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈరోజు ఫ్రైడే కాబట్టి వీ హ్యావ్ వెజిటబుల్ ఇడ్లీ, సాంబార్, చట్నీ అవి ఉంటాయి. రా సాలడ్స్, ఫ్రూట్స్ అవన్నీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు పేషెంట్ వ్యాధి బట్టి. మిగతా రోజుల్లో అయితే జనరలీ మాకు మిల్లెట్స్ కానీ, అంటే మిల్లెట్స్ అంటే కొర్రలు, చిరుధాన్యాలు, కొర్రలు, సామలు, తర్వాత జొన్న రవ్వ, వీటితో చేసిన కిచిడి ఉంటుంది. అంటే మార్నింగ్ ఉదయాన్నే లేచిన తర్వాత వారికి ఎలాంటి డైట్ ఫాలో అవుతారు, మధ్యాహ్నం ఎలాంటి డైట్, ఈవినింగ్ ఎలాంటి డైట్? మాకు మార్నింగ్ ఇక్కడ 6:30కి మాకు లిక్విడ్ డైట్ ఉంటుంది. దాంట్లో రాగి మాల్ట్, బార్లీ వాటర్, కషాయం, స్ప్రౌట్స్ ఉంటాయి. మాకు స్ప్రౌట్స్లో పెసలు, వీట్, కాలా చనా, వీటితో చేసిన స్ప్రౌట్స్ ఉంటాయి, సోప్ పల్లి అవి పేషెంట్ బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది మేము ఇప్పిస్తాము. తర్వాత మళ్ళీ 10:30కి బ్రంచ్ అంటాం, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనేది. సో దాంట్లో వచ్చేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, సాటర్డే మాకు బ్రౌన్ రైస్ ఉంటుంది, దంపుడు అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్, దాంతో చేసిన పుదీనా రైస్ కానీ, కోకోనట్ రైస్ కానీ అలాంటివి ఉంటాయి. దాంతోపాటు వెజిటేబుల్, ఒక మిక్స్డ్ వెజిటేబుల్ ఉంటుంది. పప్పు ఒక రోజు ఉంటుంది, కడి ఒక రోజు ఉంటుంది. కడి అంటే పెరుగుతో చేసింది. తర్వాత జ్యూసెస్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ 1:30కి మాకు ఫ్రూట్ డైట్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్ అవి. తర్వాత మళ్ళీ 5:30కి మాకు డిన్నర్ అన్నమాట. సో 6:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. డిన్నర్లో మళ్ళీ మాకు వచ్చేసి మిల్లెట్ కిచిడి ఉంటుంది. తర్వాత బాయిల్డ్ వెజిటబుల్ కర్రీ ఉంటుంది, మజ్జిగ, రా సాలడ్స్. ఈవినింగ్ ఏ టైంకి క్లోజ్ అయిపోతుంది మేడం? 6:30 క్లోజ్ అయిపోతుంది. 5:30 to 6:30 డిన్నర్ టైం. మాకు ఇప్పుడు 10:30 to 12 లంచ్ టైం. అంటే మీరు ఎట్లా గ్రామ్స్ లెక్కన ఏమైనా చూస్తారా? ఎట్లా గ్రామ్స్ లెక్కన ఉంటుంది. ఈ పేషెంట్కి ఇంత అని రాస్తారు మాకు. ఫర్ ఎగ్జాంపుల్ 1 BV అని అంటే మాకు 100 grams ఆఫ్ కర్రీ అన్నమాట. సో దాన్ని బట్టి, ఆ కొలత బట్టి ఇస్తాము. మేడం వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది డైట్ ఇక్కడ? వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ డైట్ తీసుకుంటే బాగుంటుంది. వెయిట్ లాస్ రిజల్ట్స్ అవన్నీ బాగానే ఉంటాయి. బీపీ, షుగర్, నొప్పులు ఉన్న వాళ్ళకి, చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా మందికి నయం అవుతుంది డైట్ తీసుకుంటే. అంటే ఇక్కడ మనకి ఇక్కడ డాక్టర్సే కనిపిస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే ఎక్కడైనా ఏదైనా కిచెన్లో పని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, చూస్తారు. కానీ ఇక్కడ మనకు డాక్టర్స్, పీడిఎస్, ఇంటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కనపడతా ఉన్నారు. కేరింగ్ ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? మాకు చేసేది స్టాఫ్ కుక్స్ ఉన్నారు, తర్వాత హెల్పర్స్ ఉన్నారు. వాళ్ళంతా చేసి తీసుకొచ్చాక ఇంటర్న్స్ దే టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ డైట్ అండ్ ఎవ్రీథింగ్. ఎలా సర్వ్ చేయాలి అంటే పేషెంట్ కేర్ ని డాక్టర్స్ చూస్తారు అన్నమాట. జూనియర్ డాక్టర్స్ చూస్తారు. అంటే వాళ్ళకి ఎంత మోతాదులో ఇవ్వాలి ఏంటి అన్నది వాళ్ళు చూస్తారు. మేడం దీంతో పాటుగా కిచెన్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు మీరు. ఎలా, ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు లోపల వర్క్ కిచెన్లో? ఏంటి? మాకు మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 6:30కి మాకు లిక్విడ్ డైట్ కావాలి కాబట్టి 6 o'clockకి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. బై 8 o'clock కల్లా మాకు వెజిటబుల్ కటింగ్ అయిపోవాలి, బికాజ్ ఇంతమందికి సర్వ్ చేయాలి కదా. సో 10:30 కల్లా వి పుట్ బ్రంచ్ మాట. రోజు మినిమం ఎంతమంది ఉంటారా?
యాజ్ ఆఫ్ నౌ అయితే ఈరోజు అయితే 62 మంది ఉన్నారు. ఇది ఐపీ కిచెన్ కాకుండా ఓపీ కిచెన్ కూడా ఉంది. దానికి కూడా ఇక్కడి నుంచే వెళ్తారు ఫుడ్. ఓపీ వాళ్ళు ఎవరైనా వస్తారు కదా కన్సల్టేషన్స్కి, వాళ్ళు లేకపోతే బయట నుంచి ఇక్కడ టేస్ట్ చేయాలి అనుకుని వచ్చిన వాళ్ళకి ఓపీ కిచెన్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది మొత్తం ప్రకృతి పరమైనటువంటి ఆహారాన్ని అందిస్తూనే రోగులకు రోగాన్ని నయం చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి ఆహారాన్ని రోజువారీగా అందిస్తూ ఉన్నారు. డైట్ విషయంలో కూడా నేచర్ క్యూర్ ఆసుపత్రిలో చాలా కేరింగ్ తీసుకుంటారని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.